వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, నేనైతే ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త కొత్త వస్తువులను అయితే ఎప్పటికప్పుడు అయితే మీకైతే చూపిస్తూనే ఉన్నాను. చాలామంది కొనుక్కుంటున్నారు. సో ఈ మధ్యలో కొంచెం నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా యాక్టివ్గా లేను కాబట్టి కొంతమందికి లింక్స్ అనేది షేర్ చేయలేదు. బట్ ఈరోజు అయితే నేను ఇంతకుముందు అయితే బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరికీ అయితే లింక్స్ అయితే షేర్ చేస్తాను. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఎంతో కొంత 100% యూస్ అయితే అవుతుంది. మరి నేను చూపించే వస్తువులు మీరు ఎలా కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. లింక్ ఫాలో అయిపోండి. మీరు యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కనుక షేర్ చేశారనుకోండి, ఆ లింక్ అనేది నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఇస్తాను. అలా అని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఈ వీడియో అని మీరు అనుకోవద్దు. మీకు నచ్చితే ఫాలో అయిపోండి, లేకుంటే అన్ఫాలో కొట్టండి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే వస్తువులు మరి ఏమేమి ఉన్నాయో ఒకేసారి చూసేద్దామా. మరి ఏసీ అనేది సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలా మంది ఏసీ యూజ్ చేస్తూ ఉంటారు. ఏసీ వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే లాస్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏసీ మన సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత మనం యూజ్ చేయడం చాలా తక్కువ అవుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఏసీకి ఇలాంటి కవర్ కనుక వేసేసామనుకోండి, డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా క్లీన్గా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం యూజ్ చేసినప్పుడు ఒకసారి క్లీనింగ్ పెట్టేసుకొని ఏసీ కనుక యూజ్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి మనకి రిపేర్ అనేది రాదనమాట. అండ్ ఇంకా బట్టలు ఉతికే విషయానికి వచ్చేస్తే మనం చాలామంది ఏం చేస్తుంటారు, వాషింగ్ మిషన్లో వేస్తారు, అలాగే చేతితో కూడా వాష్ చేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా కొంచెం కష్టం అనిపించిన వాళ్ళకి మాత్రం ఇలా స్మాల్ బకెట్ వాషింగ్ మిషన్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి 1800 అయితే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. సో దీన్ని నేను తీసుకున్నాను. బట్ కాకపోతే నాకు అంత అయితే కరెక్ట్ అయితే అనిపించలేదు, చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్. ఇంకా ఇంట్లో పిల్లలు అయితే ఉంటారు కదా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా పడుకున్నప్పుడు అటు ఇటు దొరుకుతూ ఉంటారు. అలాంటప్పుడు బెడ్షీట్ అనేది పాడైపోతూ ఉంటుంది, చిరాకులు ఇస్తూ ఉంటుంది అనమాట. పొద్దున లేవగానే లేడీస్కున్న పనులన్నీ సరిపోవన్నట్టు ఇక బెడ్షీట్లు కూడా దులుపుతూ ఉండాలి, వేస్తూ ఉండాలి కదా. సో దులపడం అంటే ఓకే, ఖచ్చితంగా ప్రతిరోజు దులుపుకొని వేసుకోవాలి. కానీ బెడ్షీట్ అనేది అటు ఇటు కదలకుండా ఉండాలంటే ఇలాంటి క్లిప్స్ అయితే మనకి అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ తీసుకోండి, మీరు కూడా యూజ్ చేసుకుంటే కొంచెం పని కూడా తగ్గుతుంది. బాత్రూమ్ క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా వరకు బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ అనేవి ఒక్కొక్క వెరైటీస్గా అయితే మనకైతే మార్కెట్లో అయితే కొత్త అయితే దేనికి ఒక్కొక్క దాన్ని మించి ఒక్కొక్కటి వస్తూనే ఉందన్నమాట. అలాంటప్పుడు ఇదైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. వెస్టర్న్ వేర్ బాత్రూమ్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ బ్రష్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 300 నుంచి 1000 రూపీస్ వరకు అయితే మనకి ఇప్పుడైతే అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. ఒక్కొక్క క్వాలిటీని బట్టేసి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అండ్ ఇలా తీసుకొని మనకి కార్నర్ చిన్న హోల్స్లలో కూడా బాత్రూమ్ అనేది ఈజీగా బాత్రూమ్ సీట్ అనేది క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ఏ వస్తువు అయినా తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం దాని గురించి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఆ వస్తువు అనేది కొనుక్కోండి. ఏదో నేను యూట్యూబ్లో చూపించాను మీరు తీసుకోవాలని అస్సలు అయితే లేదు. అక్కడ రేటింగ్, కస్టమర్ ఒపీనియన్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీ ఓన్ ఒపీనియన్ పైననే, ఓన్ రిస్క్తో మాత్రమే మీరైతే ఏ వస్తువైనా మీరు తీసుకోవాలి. అండ్ నా ఛానల్ అని కాదు, ప్రతి ఒక్కరి ఛానల్లో చూపించే వస్తువులు ఇక్కడ మనకి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం కాబట్టి మనకి చాలా మంచిగా అనిపించవచ్చు. కానీ ఆర్డర్ చేసుకున్నాక సేమ్ ఎగ్జాక్ట్ ఇది రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకోండి. ఇంకా ఇక్కడైతే చూడండి, మనము ఎక్కువగా తలస్నానం చేసిన స్నానం చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇలా తలస్నానం చేసుకున్నప్పుడు కొంచెం షాంపూ వేసుకొని హెయిర్ మసాజ్ చేసుకుంటే మనకి హెడ్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అలాగే స్నానానికి బాడీకి కూడా లిక్విడ్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి బ్రషెస్ కనుక యూజ్ చేసుకుంటే 100% బాడీ కూడా చాలా రిలాక్స్ కూడా అవుతుంది. అండ్ చూడండి, చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ బ్రషెస్. అండ్ దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే చాలా ఉంటాయి. చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. అండ్ ఏదేదో బ్రష్లు యూజ్ చేసుకోవడం కంటే ఇలాంటి స్మూత్ బ్రషెస్ కనుక యూజ్ చేసుకుంటే మనకి 100% అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా వేరే కంట్రీస్లో అయితే ఎక్కువగా ఇవి డాగ్స్, క్యాట్స్కి అలా ఎక్కువగా షాంపూస్ చేయాలనుకుంటే వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా చాలానే ఉంటాయి. ఫ్రెండ్స్, తెలుసు కదా నేను చూపించే వస్తువులు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు సెండ్ చేశారనుకోండి, 100% ఈ లింక్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదనుకోండి అన్ఫాలో అవ్వండి. అండ్ చాలా యూస్ఫుల్ వస్తువులను అయితే ఎప్పటికప్పుడు అయితే నేనైతే చూపిస్తూనే ఉంటాను నా ఛానల్లో. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఐరన్ బాక్స్. ఇది చూడండి, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు టూర్స్ కానీ, ట్రావెల్స్ కానీ, టెంపుల్స్ కానీ అలా వెళ్ళినప్పుడు మన బట్టలు ఒక్కొక్కసారి లగేజ్లో పెట్టినప్పుడు లగేజ్లో కూడా ముడత అయిపోతాయి.
ఇక అలా వేసుకుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. ఐరన్ కంపల్సరీ అనుకున్న వాళ్ళు ఇలాంటి స్మాల్ ఐరన్ బాక్స్ కనుక వాళ్ళతో పాటు తీసుకెళ్తే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంట్లో వర్షాకాలం వచ్చినప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి మనం ఎక్కువగా ఏవో ఒక తాడు కానీ వైర్ కానీ కట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి మిషన్ కనుక తీసుకుంటే 100% యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లోనే మనం 2 మిషన్స్ కొనుక్కొని ఆ కార్నర్కి ఈ కార్నర్కి ఒకటొకటి ఇక్కడ పెట్టుకొని దాని లోపలనే వైర్ వస్తుంది. అండ్ వైర్ తీసుకెళ్ళి అక్కడ ఒక క్లిప్ ఉంటుంది, క్లిప్లో పెట్టేసామంటే సరిపోతుంది. మనం ఈజీగా ఆరిపోగానే సైడ్ పెట్టేసుకోవాలి. ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ బ్రష్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా ట్రెండింగ్ అవుతుంది అనేసి చాలామంది షార్ట్స్ చేస్తున్నారు, వీడియోలు కూడా చేస్తున్నారు. నిజంగా నేనైతే ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే తీసుకున్నాను 199 రూపీస్కి. నాకు అమెజాన్లో అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే ఇంత వరెస్ట్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే నేనైతే ఏదైతే చూడలేదు. ఎందుకంటే చూడడానికి వీడియోలో అయితే సూపర్ అనిపించింది, కానీ తీసుకున్నాక అంత అయితే లేదండి. మీకు కావాలంటే మీరు తీసుకోండి. ఇంకా మనము పప్పులు కానీ రైస్ కానీ ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ కంటైనర్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకంటే నేను కూడా యూజ్ చేశాను కాబట్టి. అండ్ నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే 1000 నుండి 2000 రూపీస్ లోపు మనకు సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. అండ్ మీరు కూడా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను తీసుకోవచ్చని. ఇంకా వెల్లుల్లి అంటే గార్లిక్ మనకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే మనం నైఫ్తో అయితే అస్సలు కట్ చేయలేము. కానీ ఈ కటర్తో కనుక మనం కట్ చేసామనుకోండి 100% మనకి కావాల్సిన సైజులో గార్లిక్ అయితే పీసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ గార్లిక్ కటర్ అయితే 100% అందరికీ యూజ్ అయితే అవుతుంది. అండ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ మీకు తక్కువ ప్రైస్ కావాలంటే తక్కువ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంకా ఇక్కడ చూడండి, మనము స్టవ్ ఎక్కువగా క్లీన్ చేసినప్పుడు క్లాత్ కానీ ఇంకా ఏదో వాడుతూ ఉంటాం. గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి, ఇంకా షూస్ క్లీన్ చేసుకోవడానికి, ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే మనకి 100% అయితే యూజ్ అవుతుంది. ఇది మనం పవర్ ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. ఛార్జింగ్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవడానికి 100% అయితే ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మనకి ఇలాంటి మిషన్ దొరకడం అయితే నిజంగా చాలా మనకి లక్ అనే అనుకోవాలి. అండ్ వాష్ బేసిన్ కానీ, సింక్ కానీ, ఇంకా చాలా రకాలుగా అన్ని రకాలుగా క్లీన్ చేసుకోవడానికి ఈ మిషన్ అనేది 100% యూజ్ అయితే అవుతుంది. మరి ఈ క్లీనింగ్ బ్రష్ వచ్చేసి అండ్ ఈ క్లీనింగ్ మిషన్ వచ్చేసి మనకి అమెజాన్లో 600 నుంచి మనకి 1500 రూపీస్ లోపు అయితే మనకి అవైలబుల్ ఎప్పుడైతే ఉంది. చాలా ట్రెండింగ్ కూడా అవుతుంది. ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే చూడండి, ఇలాంటి స్టిక్కర్ కనుక తీసుకొని వాష్రూమ్లో కానీ లేదనుకోండి కిచెన్లో కానీ వాల్కి పెట్టుకుంటే స్పూన్స్ అలా మనం కిచెన్లో అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బాత్రూంలో కనుక పెట్టుకుంటే బ్రషెస్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ మనం ఇలా పెట్టేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అయితే అనిపించింది. అండ్ దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే చాలా చాలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ డిజైన్ మోడల్స్ అనేవి. అండ్ చూసారు కదా మనం ఎక్కడెక్కడ ఇది మనము స్టిక్ చేసుకుంటాం, అక్కడక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. ఇంకా తలస్నానం చేసుకున్నప్పుడు ఎక్కువగా మనం టవల్స్ వాడుతుంటాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, టవల్స్ కాకుండా ఏ పడితే అవి యూజ్ చేస్తూ ఉంటారు క్లీనింగ్కి. చున్నీస్ కానీ, శారీస్ కానీ, లంగాలు కూడా యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా ఇలా మనం తలస్నానం చేసిన వెంటనే హెయిర్ అనేది తొందరగా డ్రై అయిపోవడం కోసము ఇలాంటి హెయిర్ టవల్స్ అనేవి మనకైతే దొరుకుతాయి. చాలా యూజ్ అయితే ఉంటుంది. ఫాస్ట్గా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ యూజ్ చేసుకునే వాళ్ళకి పైన ఓపెన్ చేయడానికి క్యాప్ అయితే ఉంటుంది కదా, సో వాటిని ఎక్కువ టైమ్స్ చాలామంది ఓపెన్ చేస్తే పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే మనము బాత్రూమ్ సీట్ అనేది క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలా క్రిములు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు చేతితో తీయాలంటే కష్టం అనుకునే వాళ్ళకి ఇలాంటి ఒక రబ్బర్తో హ్యాండిల్ అనేది దొరుకుతుంది. ఇది తీసుకొని ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా జస్ట్ అది ఇలా పైకంటే వచ్చేస్తుంది అనమాట. చాలా యూస్ఫుల్ వెస్ట్రన్ వేర్ సీట్ యూజ్ చేసుకునే వాళ్ళు. ఒక 40-50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెస్ట్రన్ వేరే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, రెయిన్బో హోమ్ క్లీనింగ్ మాప్. ఇదైతే చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ మనకు బకెట్ అవసరం లేదు, బాస్కెటే దానికైతే వస్తుంది. 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మరి మీకు కూడా ఈ మాప్ కనుక మీకు నచ్చింది అనుకోండి, చాలా యూజ్ ఉంటుంది. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకెందుకు లేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మనం కావాల్సిన అన్ని డౌట్స్ క్లియర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ హోమ్ క్లీనింగ్ మాప్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే అమెజాన్లో అయితే ఇప్పుడు వచ్చేసి మనకి 1500 నుంచి 5000 వరకు అయితే ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టినాం అనుకోండి, కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ మంచిగా ఉందనుకోండి, మనం ఎక్కువ రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు.
క్వాలిటీ తక్కువ ఉంది, మనం తక్కువ ప్రైస్ కొన్నామంటే వరస్ట్. ఇంకా అది మనం 3-4 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత కూడా అది పాడైపోవచ్చు. అలాంటప్పుడు కొంచెం రిస్క్ చేయకండి, కొంచెం మనీ ఎక్కువ పెట్టేసి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించిన ఈ వస్తువులు కనుక మీకు నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.